హలో, నేను మిస్ రావు. వారం క్రితం అయితే పోలింగ్ ముగిసిపోయింది. లీడర్లు విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓటర్లు కొంత టెన్షన్గా ఉన్నారు. అసలు ఏమవుతుంది, రాబోయేటువంటి జూన్ 4న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటి, అసలు అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం ఏంది, ఫీల్ ఫ్రీ అన్నట్టు ఉండాలి అనేది ఇప్పుడు విశ్లేషించడానికి ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. మీరైతే చాలా రిలాక్స్గా ఉన్నారు. మీరు రిలాక్స్గా ఉన్నంత మేము కూడా ఉండలేకపోతున్నాం. ఏమవుతుంది జూన్ 4న అని. ఏంటి సార్ అంత టెన్షన్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ పరిస్థితి అలా ఉందండి. ఇతర రాష్ట్రాల కన్నా భిన్నమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మొన్నటి వరకు తెలంగాణ అలాగే ఉండేది. అంత టెన్షన్తో ఫీల్ అయ్యారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా, ఎవరు వస్తారా, రేవంత్ రెడ్డి వస్తారా, లేకపోతే బయట బండి సంజయ్ వస్తారా, ఎవరు వస్తారా అనేది అంత టెన్షన్ ఇక్కడ. కానీ మధ్యలో కేఏపాల్ ఉండేవాళ్ళు తెలంగాణలో. కేఏపాల్ ఏంటంటే ఆల్ ఇండియా యాక్టర్ ఆయన, ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదండి ఆయన. అంచేతను వాస్తవానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బొత్స సత్యనారాయణ గారి జిల్లా. ఆయన పెద్ద ఆశనటుడు, ఈయన ఒక పెద్ద ఆశనటుడు. రాజకీయాల్లో ఇద్దరు ఆశనటులు అందించిన జిల్లా మనకి విజయనగరం చెప్పుకోవాలండి. ఎందుకంటే సీరియస్గా ఉంటారు అక్కడ ఎవరు కూడా. ఎక్కడ సీరియస్గా ఉండాలో అక్కడ ఉండాలి. కానీ ఎలక్షన్లో ఫన్ ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఎక్కువ అంతా. సో రకరకాలు సార్. ఇప్పుడు అందరూ విదేశాలకు వెళ్ళిపోయారు, ఇక్కడేమో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి మనందరికీ తెలుసు. ఎప్పుడన్నా ఇలా జరిగింది సార్? ఎప్పుడు తెలియలేదండి. అంత మొత్తం ఇడిచిపెట్టేసి వెళ్ళిపోవటం, ఫ్యామిలీ వెకేట్ చేయటం, గాంధీ సిక్కులాగా వెళ్ళిపోయారండి. బంగ్లాదేశ్ గాంధీ సిక్కులు వచ్చినట్టు వచ్చేసారు. అంచేతను ఇటువంటిది నేను ఇంత ముందు చూడలేదు. స్లీపింగ్ స్టేట్ ఏదైనా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా నిద్రపోతున్నారు. నిద్రపోయి పరిస్థితిని కల్పించారు అక్కడ. అంతే నాయకులు అంతా వెళ్ళిపోయారు. సెకండ్ క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే టెన్షన్ తట్టి యాత్రలు వేయాలి, అక్కడికి వెళ్ళాలి, అలాంటిది లేదు. ఇప్పుడు ఏదో అయ్యప్ప స్వామి మాలు ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయేవారు అందరూ. భజన చేసుకుంటా కూర్చోటానికో అలాంటి లేదు. ఇప్పుడు సీజన్ కాదు ఇది. కొన్ని అలాగే అమ్మవారికి దుర్గామాతకు సంబంధించిన అలాగే హనుమాన్ భక్తులు ఉంది. రేపు 1వ తారీఖు హనుమత్ జయంతి వస్తుంది కాబట్టి వాడు సీరియస్ పీపుల్. ఎందుకంటే రామాయణం దాంట్లో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర మనకు తెలుసు కాబట్టి అతను రావణాసురుని అక్కడ ఏ విధంగా నాశనం చేశాడో అలా నాశనం చేసేటువంటి దానికి ఒక సీను కర్టెన్ రైజర్గా హనుమత్ జయంతి వచ్చిందండి 1వ తారీఖు. 4వ తారీఖుని రిజల్ట్ వచ్చినప్పుడు లంకాదానం అయిందా లేకపోతే ఏమైంది, రావణుడు చనిపోయాడా, విభీషణుడి పక్క వచ్చాడా అనేటువంటి ఆఫ్టర్ 4th వెళ్తుంది. అంచేత ఇందులో మధ్యలో హనుమత్ జయంతి రావటం అక్కడ ఆంధ్రులకు కూడా మంచిదండి. హనుమత్ భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ. అంచేత ఏంటంటే ఒక విలన్ని, ఒక సినిమాలో విలన్ దానికి అటాక్ చేయడానికి ఎటువంటి సీన్లు వస్తాయో అటువంటి సీన్లన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయండి. ఇటువంటి సీన్ మధ్యలో ఉన్నటువంటి అసలు సీను ఏదైతే ఉన్నదో నాయకుడే, ఇద్దరు నాయకులు కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుబాటులోని. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విదేశాలకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోయినట్టు వస్తుంది న్యూస్. నేను చూడలేదండి. లేదు, వాళ్ళిద్దరు కూడా వెకేషన్కి వెళ్ళారు. భార్య భర్తలు ఇద్దరు ఇటలీకి వెళ్ళారట. అంటే ఇటలీ కాదు, ఏదో వాళ్ళ కంట్రీ ఏదో ఉంది కదా, అక్కడికి వెళ్ళారు. రష్యా లేదా అజర్బైజాన్ ఏదో ఉంది అయింది. అది అక్కడ వెళ్ళి ఉండొచ్చండి. అది కానీ నాయకుడు అలాగా ఇప్పుడు ఒక ఆర్మీని నడిపిస్తున్నటువంటి మేజర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, లీడ్ చేస్తున్నటువంటి ఎప్పుడు కూడా అతను వెనకడికి వేయకూడదు, ముందే ఉండాలి, ముందుండి నడిపించాలి, ముందుండాలి. వచ్చి రిజల్ట్ ఎలా ఉంటుందని చూడాలి, ఎత్తుగడ ఉండాలి, వ్యూహాలు ఉండాలి, తన టీంని అంతా కూడా ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండి ఎంకరేజ్ చేస్తుండాలి. అలాంటిది వీళ్ళు గ్రౌండ్ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోవడం ముగ్గురు నాయకులు కూడా నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. తమాషా ఏంటంటే సార్, ఈసారి జనరల్ సమీక్ష చేసుకుంటారు కదా, రివ్యూ చేసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు రివ్యూ చేసుకున్నట్టు కనిపించట్లా మరి. అసలు రివ్యూలు అనేది మర్చిపోయారండి. నాకు తెలిసి నేను చాలా 12 ఎలక్షన్ అండి, మధ్యలో మిడ్ టర్మ్ తప్ప మొత్తం 12 ఎలక్షన్స్ చూశాను. ఎంత ఈజీగా తీసుకున్నటువంటి సందర్భం ఇప్పుడు. ఎందుకంటే హెవీ బ్రిస్క్ పోలింగ్. నేను పోలింగ్ అయిన తర్వాత వందే భారత్లో వస్తుంటే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి స్నేహితులని వాళ్ళకి ఎక్కడ సీటు ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అది కూడా యంగ్ పీపుల్ని చూసుకుంటున్నాను. వాడు పాతపట్నం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఆయన పక్కన కూర్చుంటే ఈయన ఎడ్యుకేటెడ్, ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాడు. అతను భార్య కూడా అందరూ పనిచేస్తాను. సార్ నేను వెళ్ళి వస్తుంది, నేను అడిగాను మీరు ఎవరంటే ఇలా చూడండి సార్, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
అతను చెప్పాడు కంప్లీట్ శ్రీకాకుళం పిక్చర్ ఇచ్చాడు. మా ఊళ్ళో మేము మా ఊర్లో ఇంత జనాభా ఉంటే బయట నుంచి ఎంతమంది వచ్చేవాడి, చాలామంది నాకు తెలిసిన వాళ్ళే, మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఇతర ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా కసిగా వచ్చాం, ఈ రాష్ట్రాన్ని రక్షించాలని వచ్చామని. అన్ని చోట్ల నేను ఎవరిని అడిగినా అదే రిజల్ట్ వచ్చిందండి. ఎవరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. ఆయన చాలా మంచి పని చేశాడు, చాలా గొప్పవాడు, లేకపోతే రాజశేఖర రెడ్డికి అదృష్టంతో పుట్టాడు, వరపుత్రుడు, ఆవిడ విజయం గారికి ముద్దుల బిడ్డ, లేకపోతే చెల్లమ్మకి మంచి అన్న, ఇటువంటి అలాంటి మాట నేను అసలు వినలేదు. ఎవరు చెప్పినా పాజిటివ్గా ఎవరు చెప్పలేదు, నెగిటివ్గానే చెప్పారు. కానీ విచిత్రంగా ఆ రోజు మొత్తం కసిగా ఓటేశారు అని చెప్పి చెబుతున్నారు. కానీ ఆ కసి అనేది ఇటు సైడ్ ఉంది, వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళు అన్వయించుకుంటున్నారు. సాయంత్రం 6 నుంచి జరిగినటువంటి పోలింగ్ని దాన్ని ఎలా చూస్తారు? అదో డౌట్ ఉందండి. మీరు చెప్పింది కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిటైర్డ్ పీపుల్ కూడా వాళ్ళు కూడా చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదండి. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్, గ్రౌండ్ లెవెల్లో కూడా నాకు పోలీస్ ఆఫీసర్ తెలుసుకున్నాడు. వాళ్ళందరూ కూడా నాకు చెప్పింది ఏంటంటే మేము మ్యాక్సిమం మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎగ్నెస్ట్గా ఓటేసామని చెప్పారు. ఓ సమ్ సెక్షన్ తప్ప, ఆ సెక్షన్ గవర్నమెంట్కి సపోర్టింగ్గా ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో, రఘురామకృష్ణరాజు గారు అట్టు బాధిన వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ని అడ్డుకున్న వాళ్ళు, ఇతరత్ర దాడులు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో టీమ్ ఆఫ్ మోహన్ బాబు గారు తీశారు, రౌడీ అసెంబ్లీ రౌడీ పోలీసు, ఇలాంటి ముందే వచ్చినాయండి. సినిమా వాళ్ళ దగ్గర ముందే వచ్చినాయి. అంచేతను వాళ్ళ గురించి ఎక్కువ చెప్పగలదు. రౌడీ పోలీసులు ఉన్నారు, అసెంబ్లీ రౌడీలు ఉన్నారు, అలాగే రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అంచేతను ఈ విషయంలో మాత్రం మనం, ఎందుకంటే ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని ఇడిచిపెట్టేసి, పబ్లిక్ని ఇడిచిపెట్టేసి, ఏమవుతుందో తెలియకుండా వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు విదేశయాత్రలకి, హనీమూన్కి, లేకపోతే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయినటువంటి చదువు నేను ఎప్పుడో ఒక పేపర్లో చూశానండి. ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అంతా వాళ్ళు ఏదో సంతాప్ సభ పెట్టినట్టుగానే కనిపించారు నాకు. అంతా ఎవరి ముఖంలో కూడా నవ్వు ముఖం లేదు. ఎవరో పోయినట్టుగా చూసారా, మా నాయకుడు పోయినంత చాలా బాధగా ఉందని. ఇందిరాగాంధీ, నెహ్రూ గారు పోయినప్పుడు, రాజీవ్ పోయినప్పుడు, ఎన్టీఆర్ పోయినప్పుడు, ఎవరైనా పోయినప్పుడు ఒకసారి అంత మొత్తం లీడర్స్ అంతా వస్తారు, గుంపు కింద వస్తారు, వాళ్ళందరి ఫేస్లోని ఒకసారి మారిపోతుంది. అలాగా ఆ ఫోటో చూస్తే అక్కడ ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు చాలామంది ఉన్నారు అందరూ. దాన్ని చూస్తే నాకు బాధ వేసి ఏంటి ఇలా ఉన్నారు ఏంటని. అవన్నీ కూడా ఆ ఫోటో అందరూ. మీకేమో అలా అనిపిస్తుంది, మీ జూనియరో లేకపోతే మీ మిత్రుడో తెలియదు కానీ అటువైపు బ్లూ మీడియాలో ఉండే ఆయన ఒక అనాలిసిస్ చేశారు ఇవాళ. ఒక ఆయన పేరు అయితే ఉంది కానీ ఆయన ఏమో కకావికలం అయిపోయింది కూటమి అని చెబుతున్నారు. మరి కూటమి కకావికలం అయిపోయింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అని ఒక విశ్లేషణ. మీ కొలీగా సార్, మీ జూనియర్ అనుకుంటా మీకు, బ్లూ మీడియాలో, సాక్షిలో, అంటే అర్థమైందిగా మీకు సాక్షులు అంటే పొద్దున్నే ఎవరు వస్తారు ఉదయాన్నే. మై ఫ్రెండ్, మై గుడ్ ఫ్రెండ్, ఇది డిఫరెంట్ మ్యాటర్ అండి. తర్వాత ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఏదంటే టెన్షన్ ఫీల్ అవటం, ఇలాంటివి చేయటం, మళ్ళీ కక్షలు పెంచుకోవటం, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది దాన్ని విడిచిపెట్టేసి రాష్ట్రపతి సంక్షేమం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గుజరాత్ మోడలా లేకపోతే ఇంకో మోడలా, మన మోడల్ ఏంటనేటువంటి మనం డిసైడ్ చేసుకోవాలి. మన సింగపూర్ని అన్ని ఇడిచిపెట్టేసాను సార్, అన్నీ అక్కడంతా కూడా సింగపూర్ అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కంట్రీ. అక్కడ ఒక ఐలాండ్ అది. ఈ చైనీస్ నుంచి వచ్చినటువంటి చైనా వాళ్ళు ఎక్కువ అక్కడ, అంత మెజారిటీ చైనీస్. ఎందుకంటే ఇప్పుడు మావో రెవల్యూషన్ వచ్చినప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళంతా పారిపోయి వచ్చిన వాళ్ళు. అలాగే తైవాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే వియత్నాం నుంచి వచ్చినటువంటి, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఫర్ బిజినెస్ పర్పస్ దేనికి వెళ్ళండి. అంటే సింగపూర్ మోడల్, ఇంకో మోడల్, మనకు ఒక రోల్ మోడల్ ఉండాలి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి రిచెస్ట్ స్టేట్ అండి నాకు తెలిసి, అటువంటి స్టేట్ ఇండియాలో లేదు. అన్ని వాటర్ రేవులు ఉన్నటువంటి రాష్ట్రం లేదు, అంత ఫారెస్ట్ రిజర్వ్స్ లేదు. అలాగే ఆక్వా రంగంలో, అగ్రికల్చర్ రంగంలో, కోకోనట్ దాంట్లో మనం బీట్ చేయొచ్చు కేరళ ఇటువంటి అట్లా కోకోనట్ విషయంలో. ఎంత రిసోర్సిబుల్ స్టేట్ని ఒక 5 సంవత్సరాల నుంచి అది జర్నలిస్ట్ ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంటారు, జీడిపి రేటు ఎంత పెద్దది ఉందండి. నాకు జీరో అకౌంట్ ఉంటుందండి,
జీరో అకౌంట్ ఉంటే మీరు నాకు జీరో అకౌంట్లో ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు ₹1,00,000 నా రేట్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒకసారి అలాగే 1,00,000 మందికి వేశారు. వాళ్ళ జీడిపి రేటు ఆ విధంగా చూపెడుతున్నారు. దట్ ఈజ్ నాకు ఎందుకంటే నేను ఎకనామిక్స్ చదివాను కాబట్టి పక్కా మోసం. జీడిపి కరెక్ట్ కాదు, ఇక హ్యూమన్ ఇండెక్స్ ఎప్పుడు ఆయన అదే చెప్తాడండి, వేరే విషయం చెప్పడు. ఆ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, సబ్జెక్ట్ ఉన్నవాడు కూడా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అది అతను వాస్తవాలు మాట్లాడాలి, ప్రజలకి తెలిసిలా మాట్లాడాలి. ఆ రాష్ట్రం బాగుండాలి, మీకు నాకు మనందరికీ ఎందుకు ఉందండి, మనకేమి ఇంట్రెస్ట్ బిజినెస్ లేవు. ఆ రాష్ట్రం, ఆ ప్రజలు బాగుండాలి. ఉద్యోగాలకి ఇక్కడ రోజుకి 150-200 ఫ్యామిలీ ఇక్కడ వలస వస్తున్నాయంటే వేట కూడా. దానికి కారణం 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది మైగ్రేషన్ వచ్చారు. మనం చూసాం కదా, మన ఎలక్షన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది బయట నుంచి వచ్చారు, వాడి ప్రవాహం కింద వచ్చేసారు. 30 lakhs వచ్చారండి సార్. 30 lakhs మొత్తానికి అన్ని రోడ్ల నుంచి, ఇటు అనంతపూర్ బెంగళూరు సైడ్ నుంచి, ఇటు మెడ్రాస్ సైడ్ నుంచి, ఇటు హైదరాబాద్ సైడ్ నుంచి ఇంతమంది జనం వచ్చాయి. అక్కడికి వచ్చి ఒక రివోల్ట్ వచ్చినట్టు వచ్చారంటే మనం ఆలోచించాలండి, ఇంత కసి ఎందుకున్నారు ఈ జనం అని కూడా. సార్ మినిమం 3 hours నుంచి 5 hours దాకా క్యూలో వెయిట్ చేసి ఓటేశారట. అవునండి, మీరు చెప్పింది వాస్తవం కూడా. మినిమం 3-4-5 hours. కానీ నాకు డౌట్, పెద్ద వాడు ఇందాక చెప్పాం, మన మధ్యలో బ్రేక్ అయింది. అది ఒక IPS ఆఫీసర్స్ 4-5తో మాట్లాడుతాను చెప్పినటువంటి వాళ్ళు, చాలా మంచి ఆఫీసర్స్, వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ టు ద కోర్. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. చెప్తే ఆఫ్టర్ 9 పోల్ అయిందంటే డౌట్ సార్ అని చెప్పారు. ఎందుకంటే అప్పుడే ప్రభావం ఉంటుంది, అప్పుడే పోలింగ్ ఏజెంట్లు కొనటానికి అవకాశం ఉంది. మీరు ఎంత క్లాస్ పెట్టినా ఏం పెట్టినా ఒక బ్లాంక్ చెక్ ఇస్తే సరెండర్ కానివాడు చాలా తక్కువ మంది ఉంటారు. అంచేత ఏంటంటే అటువంటి ప్రయత్నాలు జరిగినాయని విన్నాను. అలాగే ఆఫ్టర్ 12:30 కూడా జరిగిందని నాకు 35 స్టేషన్ 35 అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఇటువంటి జరిగింది. అప్పుడు ఏమైనా మిక్సిప్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఆ ఆఫీసర్స్ వ్యక్తం చేశారు. వాళ్ళకి అందినటువంటి సమాచారం కూడా అదే అంట. ఎందుకంటే అప్పుడు ఒక పోల్ మేనేజ్మెంట్ జరిగిందని, అక్కడ జరిగినప్పుడు అది దాని రేషియో ప్రతి నియోజకవర్గంలో 5-10 వేలు చేశారని కూడా సరిపోతుంది, మార్జిన్ పెద్దగా ఉండదు కాబట్టి. అప్పుడు కూడా ఏంటంటే అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఓల్డ్ జడ్జిమెంట్స్ కానీ, హైకోర్టులు ఎలక్షన్ రేట్ పిటిషన్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, ఇటువంటి ఏదైతే దొంగ ఓట్లు కానీ ఇలా జరిగినప్పుడు ఒక జడ్జిమెంట్, పూర్వం జడ్జిమెంట్లు ఇచ్చారు. ఆఫ్టర్ 12:30 ఏదైతే జరుగుతుందో అది ఇన్వాలిడ్ అని, ఎందుకంటే డేట్ మారిపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ బాడీ అది. అంచేత మళ్ళీ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, ప్రెసిడెంట్ దాని మీద రాజముద్ర వేయాలి. చాలా తతంగా ఉందండి. అంచేత దీని మీద కూడా రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తారు కూడా, నాకు అనుమానం కూడా. ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా జరిగింది సార్ కొన్ని చోట్ల. 3 వరకు జరగటానికి వీలు లేదండి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. కానీ ఎలక్షన్ కమిషన్ అటువంటి ఆ గైడ్లైన్స్ కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, ఇండివిజువల్గా ఇతర హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ చూస్తే ఎలక్షన్ పిటిషన్స్లో ఇది ఉన్నది. అంచేతను దాన్ని రివ్యూ చేయాలి. పెద్దవాళ్ళు ఎవరైనా కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకంటే స్టాండింగ్ అడ్వకేట్స్గా ఉన్నారు కాబట్టి, సుప్రీంకోర్టులో లీడింగ్ అడ్వకేట్స్ కాబట్టి. అలాగే దీని మీద కూడా పిటిషన్ వస్తాయని అనుకోండి. దీంట్లో ఎవరు గోల్మాల్ చేశారు, ఏ పార్టీ చేసింది అనేది రేపు వచ్చి రిజల్ట్ని బట్టి భయపడతాయి. ఎందుకంటే 35 నియోజకవర్గాలు కనుక నిజంగా పోలింగ్ మిడ్నైట్ జరిగినట్టు, ఆ నియోజకవర్గం గెలిస్తే తప్పకుండా జరిగినట్టే. కానీ విచిత్రంగా సార్, పోలింగ్ పర్సంటేజ్ కూడా సెకండ్ డే వచ్చేటప్పటికి 81% అయింది. అప్పటి వరకు ఆ రోజు వరకు 6 o'clock వరకు అది 70-72 అలా ఉంది. 81కి అయిపోయింది, 83 అయిపోయింది, 82 కూడా కాదు 83కి అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలాంటి పార్టీలో ఉన్న కానీ, ఈ పార్టీలో రఘురామకృష్ణరాజు గారు నాడు, ఇలాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో బ్రిస్క్ పోలింగ్ జరిగిందండి. ఇది వాళ్ళ మీద ఉన్న అభిమానమా, లేకపోతే వాళ్ళు గెలిపించాలనే ఉద్దేశమా, లేకపోతే అవతల పోల్ మేనేజ్మెంట్ ఏమైనా జరిగిందా అని. రఘురామకృష్ణరాజు గారు రిజల్ట్ నేను చూశానండి, నాకు పంపిస్తుంటారు ఆయన. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా పంపించారు. బోస్కారన్ ఉన్నారు, కానీ మెజిషియన్ కూడా, ఫేమస్ మెజిషియన్. ఆయన నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించాడు. ఆయన ఒక 10 విలేజెస్లో ఆయన ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన నియోజకవర్గంలో అబౌవ్ 90 అండ్ బిలో 94 పోలింగ్ శాతం ఉంది. అంటే ఆయన మీద అభిమానంతో ఓటేశారని అక్కడి నుంచి ఉంటుంది. అంచేత ఏంటంటే ఆ విధంగా కొన్ని చోట్ల అభిమానంతో వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్ళానండి ఆ కాన్స్టిట్యున్సీకి బిఫోర్ ఎలక్షన్స్. ఆయన నామినేషన్ రోజు చేసిన రోజు అక్కడ ఉన్నాను. ఆయన కూడా శ్రీపాద శ్రీవల్లభుడు ఆ టెంపుల్కి వచ్చి అదే పురితిగా యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకుని
పోలింగ్ చేస్తున్నాను, ఆవిడ చెప్తే నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాను కూడా చెప్పారు ఆయన. ఆవిడ ఇలా వంగాగీతగా నేనే పురిగిత ఓత మా మాత అని ఎక్కడ దగ్గర అందంట. నా గురించి ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఆవిడకి అసలు అక్కడ అది ఆ దేవస్థానం ఉన్న సంగతి, ఆవిడ యొక్క శ్రీపాద శివులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 13వ శతాబ్దంలో పుట్టినట్టు ఆవిడ చరిత్ర తెలుసుంటుందని నేను అనుకోనండి. ఎందుకంటే తెలిసి అలా మాట్లాడు గ్రేట్ వాళ్ళు సెయింట్స్ అండి వాళ్ళు. అంతే అది ఎలాంటి చాలా చోట్ల జరిగినాయండి. అంచేత టెన్షన్ ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? చక్కగా మనకి మన వైరల్ అవుతున్న వీడియో చూస్తే మనకే తెలుస్తుంది. ఎందుకంటే వైనాట్ అని మన శ్రీకాంత్ గారికి TV9 రజనీకాంత్ గారు చెప్పినటువంటిది వైనాట్ 175, వైనాట్ ముంబై బొంబాయిగా మారింది, వైనాట్ కోల్కతా మారింది, అలాగే మద్రాసు చెన్నై వైనాట్ అని ఆయన కుప్పం అడిగితే వైనాట్ పాపం ఆయన ఫేస్లో మారిపోయింది. ఆ లొకేషన్ వైనాట్ అన్నాడు ఆయన, అది ఎందుకు గెలవకూడదని. ఒక లీటర్గా అలా అనుకుంటుంది కానీ అది ఫన్ ఎక్కువ ఉంది. అదే వీడియోలో మళ్ళీ K. పాల్ గారిని ఎవరు అడిగారు, అడిగితే ఆయన వైనాట్ 150 అబవ్ వస్తాయి, నాకు చాలా బాగుంది, పోలింగ్ బ్రిస్క్గా జరిగింది, అంచేత 175 నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది జోకర్స్ రాష్ట్రం కింద మారింది అక్కడ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జోకర్స్ స్టేట్. అంటే ఈ జోకర్లు అంతా రావటం వల్ల మనకి ఫన్ కూడా ఎక్కువైందండి. అంచేత మనం ఏంటంటే రిలీఫ్గా ఎవరు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి ఎవరూ శత్రువులు కాదు, రాష్ట్రమే మనకు ముఖ్యం. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, పప్పులో పుట్టి మక్కలో మాడిపోయినట్టుగా. అంచేతను వీఆర్ సిన్సియర్గా ఆలోచించడం ఏంటంటే ఆ రాష్ట్రం 5 సంవత్సరాలు ఎందుకు వెనకబడిపోయింది, వచ్చిన పరిశ్రమలు ఎందుకు పోయినాయి, అగ్రికల్చర్లో ఎందుకు వెనకబడిపోతున్నాం, అసలు ఎప్పుడైనా రివ్యూ జరిగిందా? నాకు ప్రతి క్యాబినెట్ మినిస్టర్ పేరు తెలిసిందండి. మన రాష్ట్రంలో పిల్లల్ని స్కూల్ పిల్లల్ని చాలామందిని కాలేజెస్కి వెళ్ళడితే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు కూడా వాడు చెప్పలేకపోయారు మెజార్టీ స్కూల్స్లో. ఒక సీఎం జగన్ తప్ప ఎవరు తెలియదండి. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎక్కువగా అరుస్తుంటాడు కాబట్టి చాలామందికి ఆయనే కదండి అరుస్తుంటాడు ఆయనేనా అని అంటే మనం సత్యనారాయణ గారు అంటే లేదు బొత్స అని వాళ్ళు చెప్తున్నారు. అది ఏంటంటే ఈ విధమైనటువంటి స్టేట్ని ఇంతవరకు నేను చూడలేదండి. ఆ మినిస్టర్కి పోర్ట్ఫోలియోలు ఎప్పుడైనా రివ్యూ చేశారా? రివ్యూ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఎంతసేపు చూసినా స్కూల్స్ హాస్పిటల్ చెప్తున్నారు, స్కూల్స్ బాగా చేసినమాట కొన్ని చోట్ల బాగా చేసినమాట వస్తాయి, కానీ ఏది ఎడ్యుకేషన్ ఏది, రిజల్ట్ ఏది? టీచర్స్ ఎంతమంది ఉన్నారు? టీచర్స్ ఫిల్అప్ చేశారా? టీచర్స్ పోస్టులు వేశారా? మా ఊళ్ళో సంస్కృత పండితులు ఒక ఆయన ఉన్నాడు, పాప ఆయన ఏది కూడా దాటిపోతున్నాడు. నాన్నగారు వాళ్ళంతా కొంచెం వేదిక ఫ్యామిలీ వాళ్ళది. అతను ఏం చదివి వెంకీ అని పోసినది వెంకటరమణ అతని పేరు. పాప వెళ్ళాడు, అడిగాడు, పవన్ కళ్యాణ్ అడిగాడు, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళారు మీటింగ్లో అడిగాడని సార్ మాకు ఏదో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు, మా ఏజ్ దాటిపోతుంది. అలా ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఆ రాష్ట్రంలో ఇంచుమించుగా 9 లక్షలు 10 లక్షల మంది ఉన్నారు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళకి నువ్వు ఇచ్చే రిజల్ట్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీస్కి వాడు గతి ఏంటి అని ఒక్కడైనా ఎవరైనా గట్టిగా ప్రశ్న చేశారండి? రేపు వచ్చి దానికి వాళ్ళు ఏం చేయాలి? 20 లక్షల జాబ్స్ మొత్తం 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేయాలి. మరి అది బాధ్యతగా ఇప్పుడు ఆయన 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మోడీ గారు ఇవ్వలేదు 1 కోటి ఉద్యోగాలు. అలాగే ప్రభుత్వ పరంగా అవుతుందా? ప్రభుత్వ పరంగా అవ్వదు, చాలా కష్టం అండి. ఆ చేతం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు రావాలి, ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఇది అది అలాగే హౌసింగ్ అంతా డెవలప్ అవ్వాలి. నేను హైదరాబాద్ చాలా తిరుగుతుంటానండి. తిరిగితే ప్రతి వీధిలోని ఆంధ్ర నుంచి హోటల్స్, కోనసీమ పిండి వంటలు, లేకపోతే శ్రీకన్య హోటలు, అలాగే రకరకాల హోటల్స్, గుంటూరు కారం, ఆ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయండి. వెల్లుల్లిపాయి అల్లం హోటల్ అంటే నేను చూశాను బోర్డు, వెల్లుల్లి అల్లం హోటల్. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ హోటల్ ఇక్కడ 75% మేనేజ్ చేస్తారు. ఈ ఊళ్ళో ఏదో సరే మీలాంటి స్నేహితులు సర్వే చేశారు. ఈ ఊళ్ళో మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి పిండి వంటలు అయితే, మిఠాయి షాపులు అయితే, పుల్లారెడ్డి గారి దగ్గర నుంచి ఎల్లారెడ్డి వరకు ఉన్నాయన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి. వీళ్ళంతా మైగ్రేట్ అయిపోయారు కదండి, అక్కడ స్కిల్ అంతా పోయింది కదా మొత్తం. ఇక్కడంతని సారీ చీర అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి కదా. ఏ పెళ్లి సరుకు కావాలంటే ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు, ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తున్నారు. ఇలా మొత్తం ఒక వ్యవస్థ, బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవస్థ మైగ్రేట్ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకెళ్ళగలరు మీరు? ఇన్ని హోటల్స్లో ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్ 30-40 అపర్ణ కానీ, ఆదిత్య కానీ, ఇలా పెద్ద పెద్ద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో వేల మంది, లక్షల మందిని పోషిస్తున్నాయి. వాడు ఒక అపర్ణ ఉందనుకోండి, వాడు ఒక సంవత్సరంలోనే ఇంచుమించుగా 10,000, 15,000, 20,000 మంది పనిచేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా హైదరాబాద్లో బిజినెస్ పీపుల్, ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చిన June 4th రిజల్ట్ అనుకూలంగా వచ్చి ఆయన వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళగలరా?
చాలా కష్టం అండి. ఇట్ విల్ టేక్స్ టైం అండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలి. ముందు మళ్ళీ ఈయన ఓడిపోతాడేమో, ఈ మళ్ళీ ఇదివరకు మాదిరిగానే మా అబ్బాయిను ఇంకొకరు ఎమ్మెల్సీని చేసి మినిస్టర్లు చేసి కావాల్సినటువంటి తైనాతీలందరినీ కూడా క్యాబినెట్లో కూర్చోబెట్టి చేస్తే దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు, దాని ఫీల్డ్లో ఉన్నటువంటి ఇదివరకు నేను మంచి మినిస్టర్ని చూశానండి. గాలిముద్దు కృష్ణనాయుడు గారు, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా అలాగే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేశారు. ఒకసారి మమ్మల్ని గండిపేట దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ ఉంది అక్కడ. ఆ ఫారెస్ట్లో బోర్డులు ఉన్నాయి. అక్కడ బోర్డులు ఉంటే ఆయన అన్ని చూపించి ఇది ఇలా ఉంది, ఇది జంకలు వేశారు. అక్కడ జంకల్ పార్క్ వేస్తే అన్నీ పడుకుని ఉన్నాయి. అలా కాదు, జంక్ ఎప్పుడు పడుకుని ఉండదు, పరిగెడుతున్న ఫోటో వేయమని నేను చెప్పాను. ఆయన వెంటనే ఫారెస్ట్ రేంజర్ని పిలిచి చీఫ్ కన్సర్వేటర్ని పిలిచి అన్ని పరిగెడుతున్న జంతువులు ఉండాలి తప్ప పడుకున్న జంతువులు వేసారేంటండి మీరు అంటే మేత పెట్టట్లేదా అని అడిగాడు. అలాగా వెంటనే మార్పిచ్చాడు. అలాగే ఆయన ఒక 10th క్లాస్ లీక్ అయితే రామారావు గారు చెప్పకుండానే రాజీనామా చేశాడు. పేపర్ లీక్ అది పేపర్ లీక్ అయిన ఫస్ట్ మినిస్టర్ అండి. అలాగే జానారెడ్డి గారు ఒక సందర్భంలో రిజైన్ చేశారు. అలాగే ఎవరినైనా ఆయన కంప్లైంట్ వచ్చిందంటే ఇమీడియట్గా రిజైన్ చేయాలి. నువ్వు ఒక మినిస్టర్ ఎవరైనా రిజైన్ చేశాడా? మన దాంట్లో అక్కడ ఎన్ని అలిగేషన్స్ వచ్చినాయి, అన్ని రకాల అలిగేషన్స్ వచ్చినాయి. ఎక్కడ జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడు కూడా చేయలేదు, అసలు పట్టించుకోలేదండి. నేను పట్టించుకోలేదండి. ఆయన ఇదంతా కామెడీ స్టేట్ కింద తయారైందండి. అంత కమెడియన్సే అక్కడ ఉన్న పొలిటీషియన్స్. నా ఉద్దేశంలో ఎక్కువ మంది కమెడియన్సే ఉన్నారు. ఎందుకంటే నేను నాకు మీకు చూపించాను కదా, ఒక ఆర్టికల్ రాశాను. అంటే అది మనకి ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బాబా రామ్దేవ్ చెప్తుంటాడు. లేకపోతే మనంతా ఇదంతా ఉన్నదంతా మనం మిథ్యా ప్రపంచంలో ఉన్నాం. అని చేత మనం అదే విశ్వ జగత్తు తెలియాలంటే మనం వేరే దానికి అది ధ్యానంలో ఉండి మనం వేరే ప్రపంచానికి వెళ్తామని జగ్గి వాసుదేవుని ఆశ్రయించాలి. ఇలాగ రకరకాల స్వాములు మునులు అది ఆ రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉందా? లేదు. మనకు కావాల్సిన డెవలప్మెంట్ సైడ్ మంచి స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి యూత్ అని చెప్పి దాన్ని డెవలప్ చేయడానికి అటువంటి యూత్ ఉంటే తప్పకుండా మన రాష్ట్రం డెవలప్ అవుతుందండి. ఇంకా మైగ్రేషన్ అయిపోతే ఇప్పుడు ముసలివాడ రాష్ట్రం, మన రాష్ట్రంలో ఈ మధ్యన ఎవరో ప్రైవేట్ వాళ్ళు సర్వే చేస్తే ఎక్కువ మంది ముసలివాడు రాష్ట్రం. ఎందుకంటే అంతా మైగ్రేట్ అయిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, కెనడా వెళ్ళిపోయారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు, లేకపోతే గుజరాత్ వెళ్ళిపోయారు, బొంబాయి వెళ్ళిపోయారు, కలకట్టా వెళ్ళిపోయారు, ఢిల్లీ మద్రాసు వెళ్ళిపోయారు. ఇలా రకరకాల రాష్ట్రాలకు అన్నిటిగా ఎక్కువ మంది మన వాళ్ళు ఎక్కువ బెంగళూరులో ఉన్నారు, హైదరాబాదు, బెంగళూరు అక్కడ పని చేయకుండా, లేకపోతే మద్రాసులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఐటీ హబ్ అక్కడ ఉండే అక్కడ టాటా అలాంటి వాళ్ళు వద్దాం చేద్దామన్నా ఇక్కడ ఆహ్వానించిన నాయకుడు లేడండి. మనకి ఎంతసేపు చూసినా అదానియో, ఎందుకంటే అమ్మేయటానికి వీలేదని మనకు మార్వాడీలు కనిపిస్తున్నారు. అలాగే లేకపోతే ముఖ్యంగా అమ్మాయిని కనిపిస్తున్నాడు. నేను ఇదివరకు చెప్పాను మీకు, బ్రహ్మాండ కేసు 13,000 కోట్లు మనకు చెల్లించాలి. వడ్డీతోటి వేళ చెల్లించాల్సి వస్తే అతను 20,000 కోట్లు చెల్లించాలి. ఆ 20,000 కోట్లు రేపు ఒకవేళ నిజంగా ఫ్రంట్ గారిని గెలిచి అధికారంలోకి వస్తే ముందు మోడీ గారిని ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చేయలేని పని ఏదైనా ఉంటే ఛాలెంజింగ్ కానీ ప్రత్యేక హోదా తీసుకురండి, మిత్రపక్షం కాబట్టి. లేకపోతే ముఖేష్ అంబానీ దగ్గర నుంచి 20,000 కోట్లు వసూలు చేసి క్యాపిటల్ కట్టండి. ఎలా ఉంటుందో చూద్దాం. మన అసలు అంత స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఉండాలండి. ఎవరికి మనం తలంచినటువంటి ప్రభుత్వం కాదు మనకి. ఎందుకంటే మనం టంగుటూరు ప్రకాశం గారిని చూసాం, అలాగే దామోదర సంజయ్ గారిని చూసాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం. ఇట్స్ గ్రేట్ లీడర్స్ అండి వాళ్ళంతా. ఏ పార్టీ కానివ్వండి ఎప్పుడు కూడా రాజీ పడలేదు వాళ్ళు. అంచేత పివిజి రాజు గారు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన రిజైన్ చేస్తానని చెప్పారు, ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేది. అంత ఛాలెంజింగ్ నెహ్రూ గారితో ఛాలెంజ్ చేశారు. ఆయన పివిజి రాజు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, అడ్డొచ్చారు. తర్వాత అల్లూరి సత్యనారాయణ గారు కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేశారు. అల్లూరి సత్యనారాయణ గారు ఆయన అండమాన్ జైల్లో ఉండి అండమాన్ జైల్లోనే హిందీ చదువుకుని, ఇంగ్లీష్ చదువుకుని వాల్గాసే గంగా అనే పుస్తకాన్ని, రాహుల్ సంకృత్యాన్ని రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించారు. ఆయన అక్కడికి వెళ్ళి చదువుకుని ఆయన కూడా సీఎం చేద్దాం అనుకున్నారు. సంజీవ్ రెడ్డి గారు అడ్డొచ్చారు. సంజీవ్ రెడ్డి గారు అడ్డొచ్చి ఆ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మన రాష్ట్రం ముందు ఉండగా ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారండి. ఆంధ్ర యూనివర్సిటీలో మన మొట్టమొదటి రాష్ట్రం. అక్కడే క్యాబినెట్ మీటింగ్ జరిగేది విశాఖపట్నంలో. ఈ సంజీవ్ రెడ్డి అక్కడే చేయాలని ఉంది ప్రకాశ్ పంతులు గారు వీళ్ళందరికీ కూడా. సంజీవ్ రెడ్డి గారు తన కర్నూలులో చేయించుకొని అనంతపూర్ దగ్గరని
ఆయన అక్కడ కెప్టెన్ తిప్పేసేసి Okay. టెంట్లు వేసి గుడిసెలు వేసేసాడండి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఉద్యమం జరిగింది, రజాకారులు ఉద్యమం జరిగితే చంద్రరాజేశ్వరరావు గారు, రావు నారాయణ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత పుచ్చలపల్లి సుందర గారు అందరూ పోరాటం చేసి రజాకారులను రాష్ట్రాన్ని నుంచి విముక్తి చేసేటప్పుడు మాడపాటి హనుమంతరావు గారు, బూటు రామకృష్ణారావు గారు ఇత్యాది గొప్ప వాళ్ళందరూ కూడా మనం కలిసి తెలుగు వాళ్ళంతా కలిసి ఉన్నామని అప్పుడు తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు కర్నూలు ఇడిచిపెట్టి, కర్నూలు ఏమైనా కట్టారా? అప్పటితో కూడా కట్టలేదు. అప్పుడు ఎలాగ సంజీవరెడ్డి గారు చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఇది ఏమైనా రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టినటువంటి ఆ రాయలసీమలో ఈ కృష్ణదేవరాయ లాంటి వాళ్ళు పరిపాలించిన రాయలసీమలో ఇటువంటి బుద్ధిహీనులు పుడతారని నేను అనుకోలేదండి. నిజంగానండి. ఎందుకంటే కొంచెం ముఖ్యమంత్రిని ఆ మాట సీనియర్ జర్నలిస్ట్ గా మీకు బాధ అనిపించట్లేదు? సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పటి వరకు నేను గొప్ప నాయకుల గురించి చెప్పాను కూడా. సరైనటువంటి బుద్ధి ఉంటే, మంచి బుద్ధే కనుకుంటే, మంచి బుద్ధి ప్రసాదించుంటే బాగానే ఉన్నారు. ఇప్పుడు సత్యబాబు గారికి సంబంధం ఏంటండి? రాష్ట్రం అంతా డెవలప్ చేశాడు, ఎక్కడ నీరు కావాలో అక్కడ చేసి. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన వరల్డ్ వైడ్గా ఆయనకి డివోట్ ఇస్తున్నారు. ఎన్నో చోట్ల ఆయన డెవలప్ చేశారు, స్కూల్స్ డెవలప్ చేశారు, ఆయన ఎంతో గొప్ప సర్వీస్ చేశారు. వచ్చిన ఆదా ఆయన ఎవరైనా ఇస్తే, ఎవరైనా దానం చేస్తే మళ్ళీ ఎక్కడి రాష్ట్రానికే పెట్టారు. అలాంటి పుట్టిన రాయలసీమలో మీరు అన్నట్టుగా బుద్ధిహీనులు, తెలివి తక్కువ వాళ్ళు పుట్టారు. అటువంటి అదే రాష్ట్రంలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, గొప్ప కవులు పుట్టారు. ఏంటి అన్నమయ్య లాంటి కవులు పుట్టారు, విరోచితం తరిమిన నాగిరెడ్డి గారు పుట్టారు, అలాగే నీలం రాజశేఖర రెడ్డి గారు పుట్టారు. సంజయ్ రెడ్డి గారు బ్రదరే, ఓన్ బ్రదర్, కమ్యూనిస్ట్ లీడర్ ఆయన. తరిమిన నాగిరెడ్డి గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఎమర్జెన్సీ టైంలో ఆయన రహస్యంగా చనిపోయారు. హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్ చనిపోయారు. ఉస్మానియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను అలాంటి లీడర్ చూడలేదు. తరిమిన నాగిరెడ్డి గారు ఫస్ట్ పార్లమెంట్లో మన అపోజిషన్ లీడర్ అండి ఆయన. తర్వాత ఆయన బెనారస్ యూనివర్సిటీ ఎలక్షన్స్లో ఎంఎస్సీ అక్కడ చదివారు. బెనారస్ యూనివర్సిటీలో ఎలక్షన్ అయితే సౌత్ నుంచి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన కల్చరే ఇవాళ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో ఢిల్లీలో నడుస్తుంది. ఇవాళ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ రావడానికి. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి రాయలసీమ ఇటువంటి బుద్ధిహీనులు పుట్టారని మనం అనుకోవటంలో తప్పలేదండి. అంతటి గొప్ప నాయకులు కావాలని, అటువంటి గొప్ప నాయకులు ఎదగాలని మనం ఆశిద్దాం. కానీ ఒకటి సార్, ఇప్పుడు కౌంటింగ్ కంటే ముందు ఇప్పుడు ఆయన ఏదో విదేశాలకు వెళ్ళారు, లండన్కి వెళ్ళారు. లండన్ నుంచి ఎక్కడికో ఫ్రాన్స్ వెళ్తానన్నారు, ఏదో షెడ్యూల్ ఉంది. జెరూసలం కూడా వెళ్తారేమో తెలీదు. ఇప్పుడు ఆయన ఏదో ఇజ్రాయిల్ వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఈవీఎంలకు సంబంధించి ఏదో మ్యానిపులేషన్ చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారని ఒక ప్రచారం అయితే బాగా విస్తృతంగా జరుగుతుంది. అది ప్రచారంగానే చూడాలా లేకపోతే నమ్మొచ్చా ఏమన్నా? అవన్నీ ఆరోపణలు అండి. వాటిలో ప్రచారంగానే, ఎందుకంటే ఇలాంటి వీడియోలు వచ్చి వైరల్ చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ లేదు. అది ఒక పెద్ద దాని టెక్నాలజీ మిషన్ ఉండాలండి. వెళ్ళాలంటే వాటితో కాంటాక్ట్ చేయాలి, అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు చాలా సందిగ్ధంలో ఉంది. అది సావు బతుకో తెలుసుకోవాలంటే పరిస్థితి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వచ్చిందండి. చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద, పాలస్తీనా మీద, హమాస్ మీద రెగ్యులర్గా దాడి జరుగుతుంది. ఏదైతే ఈయన వెళ్ళాడో, యాత్రకు వెళ్ళాడో, ఆ జెరూసలేము, బేత్లెహేము, యేసుక్రీస్తు పుట్టిన బేత్లెహేంలోని, అక్కడ జెరూసలేంలోని పెద్ద యుద్ధం, గాజా స్ట్రిప్ అంతా యుద్ధం జరుగుతుంది. అక్కడికి వెళ్ళడం కూడా నేను ఆ సలహా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులు అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను. వెళ్తే ఎప్పుడు బాంబు పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలీదు. ముందు అటాక్ చేసి అక్టోబర్ నెలలో హమాస్ చేసినటువంటి ఆ మసాకెర్, ఆఫ్టర్ వరల్డ్ వార్ అంతటి మసాగర్ ఎక్కడ జరగలేదండి. కొన్ని 10,000 మందిని గర్భిణీ స్త్రీలతో కడుపులో నరికేసి తీసుకెళ్ళిపోయి బహిరంగంగా చంపేసినట్టు దాని యొక్క కక్షకి సాధింపుగా ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇప్పుడు వేళ ఇమ్రాన్ అధ్యక్షుడు కూడా చచ్చిపోయిందని దాంట్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎంతవరకు ఉంటుందో పాత్ర అనేది ఇంకా తెలియలేదు. ఇంకోటి ఏంటంటే, రేపు ఇజ్రాయెల్ ఏదైతే ఉన్నటువంటి ఆయన్ని ఇంపీచ్ చేయాలి, ఏదైతే ఏదైతే ఉందో వరల్డ్ కోర్ట్ ఏదైతే ఉన్నదో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆయన దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నాన్ని ఇటలీ ప్రధాని అందరూ చేస్తారు. ఇంత పెద్ద క్రైసిస్ నడుస్తుంది. ఇప్పటికి 50,000 మంది పైగా చనిపోయారు ఇజ్రాయెల్ అటాక్స్లో. హమాస్ ఏది గెరిలాస్ అంతా. అంచేతను ఇజ్రాయెల్ క్రైసిస్లో ఉంది. అమెరికా మద్దతుతో ఇంకా బతుకుతాను. అది యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నాయి. గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలన్నీ, ముస్లిం దేశాలన్నీ వాళ్ళకి ఇజ్రాయెల్ కొన్ని దేశాల మద్దతు, అన్ని దేశాలు కాదు. అక్కడ కూడా మళ్ళీ షియాస్ అండ్ ముస్లిమ్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుచేతను ఇస్లాం ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, షియాస్ ఉన్నటువంటి దేశాలు ఇరాను, ఇరాకు, సిరియా, ఈ దేశాలు క్రైసిస్లో ఉన్నాయి. అందుచేతను ఇటువంటి సమయంలో
ఇటువంటి యాత్రలు పెట్టుకోవటం మంచిది కాదని ఎవరైనా కానివ్వండి, రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ అటువంటి లేదా పవన్ కళ్యాణ్ గారు ఆ దేశాలకు వెళ్ళాల్సిన పని లేదు. మీ దేశం ఇక్కడ ఉండి చూసుకోండి, మీరు ఏముంది ఇక్కడ ఏం జరుగుతుందో, మీరు అక్కడికి వెళ్ళాల్సిన విశ్రాంతిగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేసి మీరు ఎప్పుడు వెళ్ళాలండి? ఇక్కడ శాంతి లేని అక్కడ విశ్రాంతికి వెళ్ళాలి. ఇక్కడ శాంతిగా ఉన్నటువంటి రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ అండి, ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. ఇప్పుడు మా ఉద్యమం ఎప్పుడు నడిపామో ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం 65 నుంచి 70 వరకు శ్రీకాకుళం జిల్లాలో విముక్తి ప్రాంతాలుగా డిక్లేర్ చేసింది. మావో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అని చెప్పాడు. అటువంటి తర్వాత ఆంధ్ర ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, అలా ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం, ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం. ఆ జయాంధ్ర ఉద్యమంలో మనం సాధించుకోలేకపోయాం. ఆ రోజునే జయాంధ్ర 72లో వచ్చి ఉంటే వేళ గుజరాత్ మన దగ్గర ఉండేది. గుజరాత్ వచ్చి ఆ నాయకులంతా మన దగ్గరే ఉండేవారు. మనం అటువంటి దుస్థితి నుంచి ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి నుంచి మళ్ళీ మేలుకునే పరిస్థితికి మన రాష్ట్రం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు అశాంతి వైపు, అశాంతి దేశాల వైపు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, మీరైతే వెళ్ళొద్దంటున్నారు. వెళ్ళొద్దంటారు, బాగానే ఉంది. అసలు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళడం అనేది ఒక ముఖ్యమంత్రి ఇన్ని రోజుల పాటు, అది నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి సార్ మీ దగ్గర నుంచి. ఇప్పుడు యాక్చువల్గా ఆయన వెళ్ళడానికి ముందు రోజు ఒక 3 డిఎస్పీలని సెక్యూరిటీ కోసం అక్కడ పంపించారు. దానికోసం 1,30,00,000 డ్రా చేశారు, ఇది ఖజానా నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి. ఇప్పుడు ఈ 20 రోజులు లేదంటే 17 రోజులు 18 రోజులు ఈ ప్రత్యేక విమానం కానీ లేదా అక్కడ బస చేసేదాని ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటారా, లేదంటే ఆయన ప్రైవేట్ పెట్టుకుంటారా? ప్రైవేట్గా కొన్ని ఉంటాయండి, పబ్లిక్ నుంచి గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రతి సీఎంకి ఉంది రైట్ ఉందండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, అంతమంది ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తీసుకున్న సందర్భం ఉంది. అంచేత అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం ఎందుకంటే అది పర్సనాలిటీకి సంబంధించినటువంటి నైతికమైనటువంటి విలువ పాటించిన వాళ్ళు తీసుకోరు, పాటించిన వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు గంటకి 13 లక్షలు అంట. అవునండి, ఆ విమానానికి నేను చూశాను. దాన్ని మోస్ట్ మోడర్న్ ఫ్లైట్ అండి, అది విదేశాల నుంచి వచ్చిందండి. అంత దాంట్లో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి, అంత అవసరం కూడా లేదు, అంత అర్జెన్సీ కూడా లేదు. ఇప్పుడు దాంట్లోనే వెళ్ళాలనే దాన్ని మళ్ళీ దాని మీద వైరల్ అవుతాయి అండి. ఎందుకు వెళ్ళారు, దీని మీద ఎందుకు వెళ్ళారు, ఇంకెవరితో మాట్లాడటానికి ఎవరికి అవకాశం లేకుండా ఉండటానికా, లేకపోతే ఏంటి, ఏదైనా జరుగుతుందా, ఇంటర్నల్గా ఏమైనా జరుగుతుందా, అనుమానాలు రావడానికి అవకాశం ఉంటాయి. నువ్వు అందరితో కలిసి వెళ్ళినప్పుడు అటువంటి అనుమానం రాదండి. సో రకరకాలు వస్తున్నాయి కదా, ఆయన ఏదో కంటైనర్లో డబ్బులు తీసుకెళ్ళి ఒకళ్ళు, లేదు కొంత ఏదో ట్యాంపరింగ్ చేయడానికి అని ఒకళ్ళు, ఇలా రకరకాల. సుబ్బారావు నేను చెప్పనండి, ఇవన్నీ పట్టించుకున్న వాడికైతే ఇవన్నీ మీరు ప్రశ్నలు వర్తిస్తాయండి. ఏమి పట్టించుకోకుండా దిగంబరంగా ఉన్నవాడికి ఏం వర్తించండి. సో ఇప్పుడు దిగంబరంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి అయితే కాదు కదా. అవును, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ 50 సంవత్సరాల జర్నలిజం కెరియర్లో ఈ విధంగా వెకేషన్కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళిన ముఖ్యమంత్రిని చూసారా? చాలా అరుదుగా జరిగిందండి. నాకు ఎందుకంటే గుర్తులేదు, జైలుకి వెళ్ళినట్టు గుర్తుండే. ఎప్పుడు ఆవిడ ఎక్కువగా అన్నిటినీ ఇటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఎవరిని టాలరేట్ చేసి లేడీ కాదండి. ఆవిడ కొంతమంది ఇందిరాగాంధీ కూడా ఎల్లుండొచ్చేమో కానీ నాకు తెలియదు, ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వెళ్తారు కాక. ఎందుకంటే ప్రధానమంత్రిగా కూడా వెళ్ళేవారు కాదు జనరల్గానండి. అటువంటి పాలసీ లేదు గవర్నమెంట్. మంచి సెక్రటరీస్, మంచి డీజీపీలు ఉంటే చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సెక్రటరీ కానీ డీజీపీలు కానీ అంతా జోకుమ్ అనేటువంటి వాళ్ళే కదండి. అని చేతను అటువంటి వాళ్ళు చెప్పరు, భయం ఎక్కువ అండి. లేని వాళ్ళకి ఏమైనా మళ్ళీ ప్రమోషన్స్ లేకపోతే వచ్చి తిని ఏమైనా పోతాయేమోనండి అనుమానం కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం అనుమానించాల్సి వస్తుంది. అది. సో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ సార్, ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు పెద్దిరెడ్డి అంటున్నారు, అది మీ దృష్టికి వచ్చిందా? పెద్దిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికా వెళ్ళిపోతున్నాడు, తట్టాపుట్టా సర్దుకొని అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అంత తిరుగు వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరండి. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు వెళ్ళండి. ఎందుకంటే మోస్ట్ అది లోకల్గా కూడా బలం ఉన్నటువంటి వ్యక్తి, ఒక కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరిని ఖాతరు చేయనటువంటి వ్యక్తి, లెక్క చేయనటువంటి ఆయనే అక్కడ. ఆయన అటువంటి పేరు ఉంది కదండి అక్కడ లోకల్గానే కూడా పెద్ద ఉంది కదా. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎవరికో జడ్జి పారిపోయేవాడు కాదండి. ఎదురొడ్డి నిలిచేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులే రాయలసీమలో ఉన్నారు. అంటే రాయలసీమలో మా గొప్ప వాళ్ళు పుట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా ధైర్యవంతులు, ధైర్యహీనులు చాలామంది పుట్టారండి అక్కడ. మంచివాళ్ళు పుట్టారు, మంచివాడు ఎటువంటి వాళ్ళు కూడా పుట్టారు. చేతను దాన్ని ఆయన ఏదో భయపడిపోయి ఆఫ్రికా వెళ్ళాల్సిన పని లేదు. ఆయన కోరికకి ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా నితిన్ రెడ్డి. పైగా ఎవరి మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీదే కదా. అంచేతను అక్కడ ఎవరో కూడా రాయలసీమలో నాకు తెలిసి భయపడేవాళ్ళు లేరండి. సో ఎవరు విదేశాలకు వెళ్ళా మళ్ళీ వస్తారు, రాకుండా అయితే ఉంటారు. అక్కడ ఎందుకు వెళ్తారండి? ఇక్కడ అన్ని ప్రాపర్టీ 2,000 కోట్లు సంపాదించి వెళ్ళాల్సిన పని ఉందండి. ఇప్పుడు ఉన్న ఇసుగు కొట్లు అమ్ముకుంటేనే 10 ఏళ్ళు వస్తాయండి.
మీరు చాలా చోట్ల ఇసుకలు చూడండి పర్వతాల్లో ఉన్నాయి. అవును. మేము పర్వతాలు ఎప్పుడు చూడలేదంటున్నారు కోనసీమలో జనం. వాళ్ళు దూడప్పుడు వెళ్తుంటే పెద్ద పెద్ద పర్వతాలు కనపడతాయి అక్కడ, హైవేలు వెళ్తుంటే మీరు. అంచేత ఇవన్నీ జాగ్రత్త పెట్టుకున్నారు వాళ్ళకి 5-10 ఏళ్ళు ఖర్చులకి సంబంధించి. ప్రభుత్వం పోయినా మళ్ళీ ఇసుక అమ్ముకోవచ్చా? వాళ్ళ ఆక్షన్లో వాళ్ళు కొన్నామని చూపెడతారండి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళదే కదా, రికార్డు ఉంటుంది కదా. ఇప్పుడు మంచివాళ్ళు, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అంతా చెడ్డవాళ్ళు అని అంటాను, ఈ ప్రభుత్వం అంతా మంచివాళ్ళు వస్తారనుకోవడానికి లేదండి. అందులో మంచివాళ్ళు ఉన్నారు, సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఆ సైలెంట్ అయిన వాళ్ళు రివోల్ట్ చేస్తే రాష్ట్రం బాగుపడి ఉండేదండి. అలా రివోల్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జగన్ ఇచ్చాడండి. అంచేత నేను పవర్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళని ఎల్లులోకి రానివారు. ఇప్పుడు చూడండి, నా తడాక చూపెడతాను, నన్ను అధికారంలోకి రానివ్వండి, నేను నన్ను దోషిగా నిలబెట్టి నన్ను కొట్టినటువంటి వాళ్ళందరినీ నేను రాజపుత్రుడిని, రాజవంశంలో పుట్టాను అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ చేయడంలో కూడా ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎందుకంటే అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పుడు విమర్శిస్తారండి, నీ పార్టీలో విమర్శిస్తారు, బయట వాళ్ళు విమర్శిస్తారు. రెండింటిలో తట్టుకోవాలి, దాని సమాధానం ఇవ్వాలి. దాని సమాధానం చంద్రబాబు నాయుడు గారు చాలా మంది విమర్శించారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన వ్యతిరేకించారు కూడా, రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారండి. జానరెడ్డి గారు వీళ్ళందరూ అలాగే వెళ్ళిపోయినట్టున్నారు. మంచి మంచి నాయకులు వెళ్ళిపోయారు. వసంత నాగేశ్వరరావు గారు లెటర్ వెళ్ళిపోయారు. ఎంతోమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అంతా ఆమోదించుంటే వేళ పార్టీకి ఎటువంటి పరిస్థితి చాలా మంది ఉన్నారు కదా. పుస్తకాలు వేశారు, నారావారి చరిత్ర అని పుస్తకాలు వేశారు, రక్త చరిత్ర అని రకరకాలు ఆయన మీద ఆరోపణలు ఇవాళ కూడా చేస్తున్నారు కదా. ఆరోపణలు సహజమే కదా. సరే, ఒకటి ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్స్గా ఒక 12 మంది కనిపిస్తుంటారు. వాళ్ళలో రోజా కానీ, లేదా కొడాలి నాని కానీ, వాళ్ళ నేను వంశీ కానీ, లేదా అక్కడ ఉత్తరాంధ్రలో చూస్తే కనుక అతను కోడిగుడ్డు మంత్రి అంటారు అతను. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 12 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎందుకని? అదంతే వరకు ఏంటంటే సైలెంట్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అడగండి. ఇది ప్రజలు వెళ్తే అయిపోయారండి. కుటుంబంలోనే డిఫరెన్సెస్ వచ్చి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. బంధుత్వాలు తెగిపోయినాయి. చాలామంది చెప్పారు నాకు, మా బంధువులంతా దూరం అయిపోయారు ఈ పార్టీలో ఉంటాం అని. ఆ పార్టీలో ఉంటాం అని ఏమండి, అల్లుళ్ళు విడిపోయిన అల్లుడు గురించి చెప్పారు మొన్న. మా చాలామంది మా అల్లుడు అమ్మట రాంబాబు అలాగే కూతుళ్ళు చెప్పారు, మా నాన్న ఇలాంటి దుర్మార్గుడు అని. అంచేత బయటకు వచ్చేవాడిని. ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి, నేను రేపు ఓడిపోయిన వెంటనే పద్మనాభరెడ్డి అని నామకరణం చేసుకుంటాను. చాలా వైరల్ అయినటువంటి వీడియోస్ వచ్చినాయి. మీ అంతా రండి, అక్కడ ఆయన నామకరణ ఉత్సవానికి భోజనాన్ని మేము ఏర్పాటు చేస్తాం అని ఓ పిల్లడు, ఫ్రెంచ్ పిల్లడు ఫోటో వేసి పద్మనాభరెడ్డి గారు 5వ తారీఖు నుంచి అని వేశారు. ఇలాగా చాలా వస్తుంటాయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. అన్నిట్లో భరించగలగాలి. అలా భరించే శక్తి ఇప్పుడు నశించిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళు పుట్టారు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు స్పీకర్ అవుతారు అనేది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అధ్యక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పిలవాల్సిందే. ఆ దృష్టిని చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? నేను అనుకోవటం ఏంటంటే ఆయనకి స్పీకర్ కానీ హోమ్ మినిస్టర్ అయితే మంచిదని. కానీ నాకున్న చాలామంది మిత్రులు, జనసేన మిత్రులంతా మా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందండి, హోమ్ అంటే డిప్యూటీ మినిస్టర్ అవుతారు కదా అని. చేత ఏంటంటే ఎవరు ఏదైనా చట్టం ఉంటుంది, దానికి చట్టం లోపల ఓ డీజీపీ ఉంటారు, ఓ వ్యవస్థ ఉంది, ఓ కోర్టులు ఉన్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లాఠీ తీసి కొట్టేయడానికి ఉండదండి. కక్ష తీసుకోవటానికి అయితే చాలామంది ఈ దేశంలో నాయకులు ఈనాడు చచ్చిపోయి ఉండేవారండి, ఎవరు మిగిలేవారు కాదు. అలా కక్ష తీసుకోవడానికి అవకాశం లేదు, రాజ్యాంగం కల్పించలేదండి. ఒక్కటి బయటపడిందంటే ఆ రోజున రిజైన్ చేసి వెళ్ళిపోవాలండి. అంచేత అలా బయటపడినటువంటి వాళ్ళు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పాత రోజుల్లో సార్. పాత రోజులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలసీ మొత్తం మారిపోయింది కదా. అవును అనుకోండి. అది ఆయనకి మరి ఎందుకు అలా బిహేవ్ చేశాడో నాకు తెలియదు కానండి. ఆయన నిజంగా బాగా చేసి ఉంటే 30 సంవత్సరాలు ఉండేవాడండి. నేను 30 సంవత్సరాలు ఉంటానని వచ్చాడు ఆయన. ఏమండి, ఎవరిని చెప్పింది వినకపోవటం, తనకు తోచిందే న్యాయం అనుకోవటం, అలాగే ఆయన ఎవరి మాట ఎవరిని కూడా విన్నాడు సందర్భం కానీ, ఓ రివ్యూ చేస్తున్నారు కానీ, ఏదో మంత్రులతోటి మాట్లాడి ఎలా చేద్దాం, మన పార్టీకి ఎలా ఉండాలి, మన ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక ఏంటి, మన ప్రణాళిక చెప్పింది ఏంటి, అన్నీ అమలు జరుగుతున్నాయా లేదా, పబ్లిక్తో మన కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, పోలీస్ వైలెన్స్ ఎలా ఉంది, పోలీసుని కంట్రోల్ చేస్తున్నారా లేదా, ఎప్పుడూ రివ్యూ చేయలేదండి. అలా చేసి ఉంటే ఆ రాష్ట్రానికి ఆ దుస్థితి వచ్చిండేది కాదు. డాక్టర్ సుధాకర్ అండి వేళకుండా బాధ వస్తుంది. ఆయన విషయంలో కేవలం మాస్క్ అడిగినందుకు ఆయన్ని తీసుకెళ్ళి అది చిరంజీవి లేవని, ఇంజక్షన్ లేవని, వ్యాక్సిన్ లేదని అడిగితే
అంత దారుణంగా చంపేసిన సంఘటన నా ఉద్దేశంలో భారతదేశంలో ఎక్కడా లేదు. దళితుడిని రోడ్డు మీద ఎరగట్టి, నేను ఇదివరకు చెప్పాను, ఒక అమెరికాలో ఎంత యాజిటేషన్, వేళ కూడా యాజిటేషన్ నడుస్తుంది. బాబా సైతంగా ఖండించాడు దాన్ని. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా తర్వాత చనిపోయాడు అనుకోండి. అంచేత ఏంటంటే ఇక్కడ ఇటువంటి జరిగినప్పుడు ఆయన కంట్రోల్ చేసి కనీసం ఒక మాట అనలేదు, వాళ్ళ ఫ్యామిలీని ఆదరించలేదు, అలాగే సుబ్రహ్మణ్యం ఫ్యామిలీని ఆదరించలేదు. వాళ్ళు దళితులు వెళ్తానండి. ఇలా ఎంతోమంది మీద దారుణాలు జరిగితే ఒక్కసారి కూడా నేను ఖండిస్తున్నాను, దానికి సంబంధించిన వ్యక్తులంతా నేను సస్పెండ్ చేస్తున్నాను పోలీసులు అని చెప్తే ఆయన అన్నట్టుగా 30 సంవత్సరాలు అధికారులు ఖచ్చితంగా ఉండేవాడండి. యువకుడు, కలేజా ఉన్నవాడు. అలా మార్పు సమాజాన్ని చూసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. అలా మార్పు చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఆ విధమైనటువంటి రాజకీయాలకు అలవాటు పడిపోయాడు కాబట్టి దానివల్ల ఫలితాలు జూన్ 5న ఆయనకు తెలుస్తాయి. కానీ జూన్ 4వ తారీఖు సార్ పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు, లోకేష్ ఓడిపోతారని చెప్తున్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ 2-3 రోజుల నుంచి కూడా. సో ఇలా ఈ మెయిన్ వాళ్ళ మీద స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసినందువల్ల అలా చెప్తున్నారా, లేదంటే ఊరికే ఏదో క్యాడర్లో ధైర్యం నింపడానికి? మీకు ఒక ఇన్సిడెంట్ అండి. మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రాజనారాయణ గారు ముందు నుంచి ఆవిడ మీద పోటీ చేసేవాడు. రాజనారాయణ ఆయన పోటీ చేసి ఆవిడని ఓడించాడు. ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి సౌత్లో పోటీ చేయాల్సి వచ్చింది, మన తెలంగాణ మెదక్ నుంచి. ఆవిడ మీద మనం అప్పుడు జనతా పార్టీ లీడర్గా ఉన్న జైపాల్ రెడ్డి గారు పోటీ చేశారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ జైపాల్ రెడ్డి గారు. వెరీ ఫెరోషియస్, అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అండి. ఏది చేసినా ఫెరోషియస్గా ఉండేది ఆయన టాక్ చేసిన ఆయన. అటువంటి కంటెస్ట్ చేసి మళ్ళీ ఆయన పార్టీలో చేరి ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి రైట్ హ్యాండ్గా మారిపోయాడు ఆయన. అంచేత ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చి తేనే కానీ ఆ స్థితి కల్పించలేకపోయింది ఆయన. మళ్ళీ ఆవిడ రికగ్నైజ్ వస్తుంది. అలాగా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ తెరమరుగా కొద్ది రోజులు మరుగైనా మళ్ళీ ఫోకస్ అవుతారు, పబ్లిక్ సపోర్ట్ తోటి అవుతారు. అందులో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకోవాలి భారతదేశ చరిత్రలో. అసలు వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని మేము ఓడిస్తున్నాము జూన్ 4వ తారీఖు అంటున్నారు వీళ్ళు. అవును, అదే ఓడించడానికి అవసరం ఏదో మోసం చేసి ఉండాలి, లేకపోతే వాడు ఓటింగ్ ప్యాటర్న్ తగ్గిపోయి ఉండాలి, వాడి మీద ప్రజలు వ్యతిరేకత ఉండాలి, లేకపోతే మనిషికి కుటుంబానికి 1 లక్ష తీసుకుని ఉండాలి, లంచం కూడా తీసుకుని ఉండాలి. ఎన్నో జరిగితేనే కానీ ఓడించడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే కనీసం 50%, 30%, 20% సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. మొత్తం పోలింగ్ బూత్ దాకా ఉద్ది గెలిగించడానికి అవకాశం ఉండదు కదని ఒక పద్ధతి ఉంది కదా. ఒక ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు కదా, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వాళ్ళు. అది సాధ్యం కాదండి అది. ఎందుకంటే ఎందుకు లెక్కలు కడుతున్నారంటే కుప్పంలో ఓడిపోతారని కూడా ఒక పెద్ద జర్నలిస్టే ఈ మధ్యన చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఆయన ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఎంత ఉంది, 20 ఏళ్ళగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 65,000 మెజార్టీ వచ్చింది. అలాగే 2009కి వచ్చేప్పుడు ఎంత వచ్చింది, 2004కి ఎంత వచ్చింది, 2009కి ఎంత వచ్చింది, 2014కి ఎంత వచ్చింది, 2019కి 35,000 పడిపోయింది. 35,000 పడిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, కుప్పం మున్సిపాలిటీలో జరిగినప్పుడు కానీ ఆ మున్సిపాలిటీలో ఇంచుమించుగా మెజార్టీ స్థానాలు 20-25 ఉంటే అందులో 300 స్థానాలు వైఎస్ఆర్సీపీ వచ్చింది. అలాగే మండల ప్రెసిడెంట్లు అంతా కూడా వాళ్ళకి గెలిచారు. అంచేతను మధ్యలో జరిగినటువంటి మార్పు ఇది. అంచేత ఇప్పుడు ఆయన ఓడిపోతాడు అనే లెక్కలు వస్తున్నాయి. ఓడిపోవచ్చు, ఎందుకంటే మనం చెప్పలేమండి పీపుల్ పల్స్ ఎలా ఉంది. కానీ ఆయన చాలా గట్టి ప్రయత్నం చేశాడు, ఆ భారీ ప్రయత్నం చేసింది, అందరూ తిరిగారు. అక్కడ 20 ఏళ్ళ నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ ప్రజలతోటి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరో చెప్పారని ఓడించుకుంటే ఆ ప్రజలకు తెలుసు, ఓడిస్తే మనకు వచ్చే ముప్పు తెలుసు. ఓడించకుండా ఉండి గెలిపిస్తే వచ్చి వాళ్ళకి ఏమేమి జరుగుతుందో మంచి జరుగుతుందని తెలుసు వాళ్ళకి. అందుచేతన అక్కడ ఆ ఇన్ఛార్జిగా ఉన్న కలెక్టర్ని ఒక ఇన్ఛార్జి చేశారు కాన్స్టిట్యున్సీకి, ఉషారాణి గారిని. చాలా వర్క్ చేశారు వాళ్ళంతా. అలాగే కాంతారావు గారు వర్క్ చేశారు అక్కడ ఎస్పీ గారిని. ఉషారాణి గారు చాలా డెవలప్ చేశారు ఆవిడ. తర్వాత మొన్నసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆవిడ ప్రిన్సిపల్ సెక్రటరీగా రెవెన్యూ గారు రిటైర్ అయ్యారు. అంచేతను డెవలప్ చేసినటువంటి ప్రాంతాలు. అలాగే వాటర్ పెద్ద ప్రాబ్లం, వాటర్ ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడ. బాగా బ్యాక్వర్డ్ ఏరియా అండి. ఆ కుప్పంలోనే ఎవరు అది ఎవరో ఒక స్వామి కూడా వెళ్చాడు అక్కడ, కల్కి భగవాన్. భార్య కూడా భువనేశ్వర్ గారు కూడా ఆయన శిష్యులుగా కొన్నాడు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ ప్రాంతంతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. అంచేతను ఎన్టీ రామారావు గారినే ఓడించారు ఇక్కడ తెలంగాణలో. ఏ ప్రజలైతే బ్రహ్మప్రసాదం పట్టారో వాళ్ళే ఓడించారు. రాజకీయాలు ఎవరో గొప్ప కదండి, ఎవరు శాస్త్రంగా తన లీడర్షిప్ అనుకోవడానికి వీల్లేదు. ఇందిరాగాంధీని ఓడించి, కామరాజనాడని ఓడించిన దేశం, అలాగే ఎన్టీ రామారావు గారిని ఓడించిన దేశం, ఎవరు ఓడిపోకుండా లేరు.
అంచేతను ఎవరో మహానుభావులు సుందరయ్య గారు లాంటి వాళ్ళు కానీ, అలాగే గోవిలాల గోపాలకృష్ణ గారు కానీ, గుంటూరు బాపనాయ్ గారు కానీ, ఇలాంటి మహామహులు ఎవరైతే ఉన్నారో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఓడిపోవటానికి ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోలేదండి. ప్రజలే ధాన్యం కోతలకు వచ్చినటువంటి కూలీలు అడ్డు ఇచ్చి గుంటూరు బాపనాయ్ గారికి ఎస్సీ క్యాండిడేట్ ఆయన సిపిఎం క్యాండిడేట్గా వాళ్ళు సందాలు వేసుకుని కట్టి గెలిపించినటువంటిదండి. ఎప్పుడు నేను చూశానంటారు గోలా గోపాల ఎప్పుడు అది గోను సంచితో సంచులు 2 జతలు పెట్టుకొచ్చేవాడు. ఆయన బట్టలు ఆయన ఉతుక్కుని ఆయన ఎమ్మెల్యేగా వచ్చేవాడు, అసెంబ్లీకి నడుచుకుంటూ వచ్చేవాడు. ఒకసారి చెప్పులు కూడా ఉండే కాదు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అటువంటి రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రం నుంచి ఇటువంటి రాష్ట్రానికి వచ్చాం. అవును. సో చంద్రబాబు నాయుడు గారు ఇటు పరిస్థితుల్లో అక్కడ జనాలు అయితే ఓడించరు, కానీ వీళ్ళు ఊరికి చెప్పడం ఓడించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం అది. ఆయన ఓడిపోతే, నాయకుడే ఓడిపోతే చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి, పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. అదే ఎఫర్ట్ రఘురామకృష్ణరాజు గారిని ఓడించడానికి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే లోకేష్ని ఓడించాలని ప్రయత్నం చేశారు. ఎందుకు ఇంత ఎక్కువగా మీద ఫోకస్ పెట్టారు? ఎందుకంటే వాళ్ళు ఓడిస్తే, ఎందుకంటే ముఖ్యమైన నాయకులు కదండి, ముఖ్యమైన నాయకులు ఓడిపోవటం కావాలని ఏ పార్టీ అని కోరుకుంటుంది. అందులో రఘురామకృష్ణరాజు గారి మీద ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల నుంచి చేసినటువంటి వీడియోలు పెట్టడం, తన రోజు పరిష్కారం రచ్చబండ పెట్టడం, రచ్చరచ్చ చేసేసాడు ఆ పార్టీని. అని చేత చాలా పెద్ద కాన్సెంట్రేట్ చేసేసి ఒక విషయంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎంపీ కానివ్వకుండా చేయగలిగారు. దానికి కూడా పెద్ద చాలా చేతులు అని ఏజెంట్లు చాలా మంది బీజేపీలో ఏజెంట్లు వరకు చెప్పారు కదా, అటువంటి ఏజెంట్లు అంతా ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు పగలేమో చంద్రబాబు నాయుడు రావాలంటారు, రాత్రి ఏమో జగన్ రావాలంటారు. అంచేతను ఆ రాత్రిలో తిరిగేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ దెయ్యాలు అన్ని పార్టీలో ఉన్నాయండి. అంచేతను ఈయన్ని ఏ విధంగా ఓడించడం కోసమే ఎక్కడో ఉన్నటువంటి ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఆయన వేయించి ఆయన సపోర్ట్ తీసుకుని, అలాగే ఎంతకుముందు ఓడిపోయినటువంటి ఆయన కూడా నరసింహరాజు గారు అక్కడ మంచి పాపులర్ పర్సనాలిటీ. వాళ్ళ ఫాదరు సమితి ప్రెసిడెంట్ చేశారు తిమ్మరాజు గారని. నరసింహ నా కాలేజీలో నాకు యూనివర్సిటీలో నా జూనియర్ ఆయన డిఎన్ఆర్లో. అంచేత అలాగే శివ ఆయన మొన్న ఎంపీగా పోటీ చేశాడు. రఘురామరాజు గారు కృష్ణరాజు గారి మీద ఓడిపోయాడు. ఆయన కూడా నుంచున్నాడు అక్కడ. ఈ సీట్ ఇస్తారనుకోలేదు వాళ్ళు. సీట్ ఇస్తారనుకుంటే శివ పోటీ చేయకపోయి ఉండేవాడు అనుకుంటున్నాను నేను, వాళ్ళకు ఉన్న ఫ్రెండ్షిప్ని బట్టి. ఆ విధంగా ఆయన పోటీ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఎంపీ సీట్ తగ్గడం వల్ల కూడా ఆయనకి ఒక 100 కోట్లు మిగిలింది ఉంటుందని అక్కడ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి క్యాండిడేట్ ఇచ్చారు ఆయన. కొట్టు సత్యనారాయణ దగ్గర నుంచి కొట్టు సత్యనారాయణ గారు నేను రానని నేనే కొడతానన్నాడు. ఆయన దాన్ని కొట్టుకోవాలనుకున్నాడేమో, దాన్ని ఎగరపోతాను ఏ కొట్టో తెలియదు కానీ ఆయన నేను కూడా కొడతానన్నాడు ఆయన్ని. ఆయన అక్కడికి వెళ్ళాడు, అక్కడికే దిగాడు. ముందు ఏమీ చేయలేకపోయాడు. ఆయన పోలింగ్ బూత్కి వెళ్తుంటే పోలింగ్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆ ఉద్యోగస్తులు నువ్వు అక్కడికి వస్తే గెంటేస్తాను, నీ మర్యాద దక్కదని తవరేశారు. మనం చూసాం, వీడియోస్ వచ్చినాయి. అంచేతను ఎవరు కూడా ఈ దేశంలో నేను గొప్ప, నేనే స్థిరస్థాయిగా ఉంటాను అనుకున్నట్టు అంతా కూడా చరిత్ర తొంగలో తొక్కేసిందండి. అంచేతను నేను చెప్పిన మహానుభావులైనటువంటి నాయకులు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తారు. కానీ సార్ ఇప్పుడు వీళ్ళు పర్టికులర్గా కొంతమంది టార్గెట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. బట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంత ప్రత్యర్థులను అంత ఫోకస్ పెట్టి ఓడించాలనేటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు, చాలా తక్కువ అండి. ఇది చాలా జోయల్ పర్సన్ అండి. ఇది నాకు పర్సనల్గా కూడా బాగా ఎప్పుడు ఎక్కడ చూసినా రాజా ఏంటి విశేషాలు అనేవాడండి. అంత చాలా జోయల్గా ఉండేవాడు. చాలా ఆయనకి కొన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం విడిచిపెట్టేయండి. ఆయన ముందు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అంతా కూడా చాలా ఫెరోషియస్గా ఉన్నాడు ఆయన. తర్వాత ఎప్పుడు తగ్గాడంటే వచ్చినటువంటి రాజకీయ అవకాశాలను మనం పోగొట్టుకుంటున్నాం అని ఆయనలోనే రినైజాన్స్ వచ్చి, ఆయనలోనే మార్పు వచ్చి, ఆయన సాత్వికమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, భాను వెంకటరామ్ గారు కానీ, నేలమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, ఏ రెడ్డి గారు కూడా ఆయన రావడానికి వెళ్ళలేదని చెప్పిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన వస్తే మేమంతా కూడా వెళ్ళిపోతామని చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆయన్ని ఎగ్నెస్ట్ చేసిన వాళ్ళే. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు మారిపోయిన మనిషిగా, మంచి మనిషిగా రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఆయన్ని ఒక ప్రజలు గుర్తించగలిగారు. ఆయన చేసినటువంటి కొన్ని విధానాలు, ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ ప్రజలు బాగా ఆకట్టుకున్నాయి. అంచేతనే నాయకుడు కాగలిగాడు ఆయన. రెండోసారి కూడా నెగ్గలిగాడు ఆయన. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. అందులో ఉన్నటువంటి ఆయన కూడా ఎప్పుడు వెన్నంటుండి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుని సూర్యుడి వేళ కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ కూడా జగన్కి ఎందుకు దూరం అయ్యారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలాగే తల్లి ఎందుకు దూరమైందో ఆలోచించండి. వివేకానంద రెడ్డి ఆయన ఎంపీగా వద్దు,
నేను పోటీ చేస్తానని చెప్తే ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో మనం చూసాం. అలాగే షర్మిల ఇలాగా కుటుంబంలో దూరం చేసుకున్న వ్యక్తులు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. కుటుంబాన్ని అంతా కలిపినటువంటి వ్యక్తులు సక్సెస్ అయ్యారు. ఏంటి సార్ ఆయన మనస్తత్వం ఏమనిపిస్తుంది మీకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దూరం చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఆయన భార్య ఇద్దరు అంతే కదా, ఏంటి అసలు ఎక్కువ మనస్తత్వ విశ్లేషకులు చెప్పమా నరసింహరావు గారు, నువ్వు రేపు గొప్ప విశ్లేషకులు అండి. ఒక మనస్తత్వం మీద చాలా గొప్పగా ఆయన చేసేవారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అండి. ఆయన ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే చాలా ఇదివరకు కూడా చెప్పారు, ఆయన బతుకున్నప్పుడు చెప్పారు. ఆయన ఏంటంటే మనస్తత్వంలో ఈయన మనస్తత్వం మనకు పోకడలేమో మన రివ్యూలోనే మనం మాట్లాడినట్లు అన్నింటిలో వచ్చింది. ఎటువంటి మనస్తత్వం అనేది ఎప్పుడు రివ్యూ లేదు, ఎవరితోటి క్లోజ్గా మాట్లాడిన విధానం లేదు. ఏమండి ఎవరితోటి ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ బాధలు పాదయాత్రలోనూ ఎలక్షన్కి వెళ్ళి అది వేరు, దట్ ఈజ్ డిఫరెంట్ అండి. కానీ ప్రజల్లోకి వెళ్ళి మంచి చెడ్డ బాధ వాళ్ళ దగ్గర తెలుసుకున్న సందర్భం ఒక్కడు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంచేత ఏంటంటే ప్రజలతో కాంటాక్ట్ లేని వాళ్ళు అటువంటి మనస్తత్వంతో ఉంటారండి. ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లేనటువంటి వాళ్ళు, వాళ్ళతో మంచి సంబంధాలు లేనటువంటి వాళ్ళు, ఇంట్లో వాళ్ళతో కూడా స్నేహభావంతో లేనటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ, ఆయనకే కాదు ఎవరికైనా అలాగే అలా డెవలప్ అవుతుంది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలేరు. అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఉందండి. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కంపేర్ చేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? 100% ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ పీపుల్స్ పొలిటీషియన్ అండి. పీపుల్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. అన్ని రకాలుగానే ఆయన అనుభవించినటువంటి వ్యక్తి. కష్టం చూశాడు, సుఖం చూశాడు, తర్వాత అన్ని రకాలుగానే చూసినటువంటి రాజకీయాల్లో చూసినటువంటి అంటే ఆయన సక్సెస్ రేట్ గ్రాఫ్ చాలా విచిత్రంగా ఉంటుందండి. అంచేత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చారు. దీపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరం వేరండి. అంచేత ఏంటంటే ఇప్పుడు తరం వేరు. ఇదంతా మీరు చెప్పారు చూసారు కానీ ఇది విచిత్రమైనటువంటి మనస్తత్వాలతో కూడుకుంటాం. వారు చెప్తే వినండి, వాడు చెప్తే మనం వినాలి. వీళ్ళిద్దరు మధ్య రిలేషన్స్ సార్ నిజంగా ఫ్రెండ్స్ అయినా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మంచిగానే ఉండి బాగానే మాట్లాడుకున్నావు. నేను చాలాసార్లు సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవటం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరీ దూరం పెట్టేసేసి ఏం లేదు. ఏదైనా సెటైర్ అయిపోయి వచ్చినప్పుడు అసెంబ్లీ వేసేవాడు అండి చంద్రబాబు నాయుడు, నవ్వుతూ చెప్పాడు, కూర్చో చంద్రబాబు నీ గురించి అన్ని బాగా తెలుసు, నాకన్నా ఎవరికి నీ గురించి తెలియదు. ఎందుకంటే ఇద్దరు మినిస్టర్గా పనిచేస్తారు కాబట్టి. ఆయన ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బాగా ఆయనకి ఇష్టంగా ఉండేవాడు. అప్పుడు ఇందిరాగాంధీ క్యాండిడేట్ అయినా తీసుకొచ్చి ఎన్టీ రామారావుని పోటీ చేయమని అనుకున్నారు అన్నారు. చేస్తానన్నాడు ఆయన. మీరు ఓల్డ్ పేపర్ చూడండి. మా మేడం ఇందిరాగాంధీ గారు మా ప్రధానమంత్రి ఆజ్ఞాపిస్తే మా పార్టీ ప్రెసిడెంట్ అయితే మా మామగారు అయినా నాకు లెక్క చేయను, పార్టీ ముఖ్యం, నేను పోటీ చేస్తాను ఆయన అన్నారు. ఆయన అలాగే ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తా అన్నారు. అన్నీ రాజకీయాలు సహజం అండి అన్నీ. ఎందుకంటే ఎడముఖం పెడముఖం ఉన్నటువంటి వాళ్ళు ఎంజి రామచంద్రన్, కరుణానిధి అంతా కలిసి ఉన్న రోజుల్లో మరి ఈ బావుని ఎంతో కరుణానిధి గారు కూడా గౌరవించేవాడు జయలలితని. ఎప్పుడైతే పార్టీ విడిపోయిందో అప్పుడు నుంచి శత్రువులు అయిపోయారు. మైసభలో ద్రౌపదిని అవమానించినట్టు ఆవిడ్ని శాసనసభలో చీర కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వచ్చింది. అంచేత ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ చూసాం సార్, అన్నీ చూసాం సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా బాగా. ఈయన ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు మేము ఎలక్షన్ ముందు ఒక ఇంటర్వ్యూకి వెళ్తేనండి, ఇక్కడే ఏ కాలనీ అది బంజారాహిల్స్లోనే నందినగర అది సొసైటీ అండి. దాంట్లో ఆయన పాపం డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అదే ఇల్లు వేట కూడా ఉందనుకున్న తర్వాత తాకట్టు పెట్టి గెలిచిన తర్వాత ఇచ్చేశారు. అంచేత ఏంటంటే ఇబ్బందులు వచ్చారు, చాలా ఇబ్బందులు చూశారు ఆయన. చాలా చూశారు. తర్వాత జరిగినట్టు మనకి ఏం జరిగిందంతా 5-7 స్థాయిలో ప్రజలందరికీ తెలుసు. సార్ నేను ఒకటి క్లారిఫై తీసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేకుండా తిరుగుతుంటే మా వాడికి నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చేది ఏదన్నా చూపించు నువ్వే అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు హైడల్ ప్రాజెక్ట్ ఇచ్చాడు అని అంటారు. చంద్రబాబు నాయుడు హైడల్ ప్రాజెక్టు, వాళ్ళ హైడల్ ప్రాజెక్ట్ ఉంది కదా ఇప్పుడు సండూరే ఏదో ఉంది, అది చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటారు. నిజమేనా? నాకు తెలియదండి. నేను ఎప్పుడు స్టడీ చేయలేదు. రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎనిమిటీ ఉంటుంది. ఓన్లీ ఎలక్షన్ వరకు ఎనిమిటీ ఉంటుంది, తర్వాత ఫ్రెండ్షిప్ ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. రేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రారని అనుకోవటానికి లేదు మళ్ళీ ఆయన దగ్గర ముఖ్యమంత్రి అయితే. అంచేత ఏంటంటే అది సహజం అండి. ఏదో అవసరం వస్తుంది, లేకపోతే ఏదో పరామర్శ కోసం రావాల్సి వస్తుంది, ఏదో పెళ్ళి వస్తుంది, ఏళ్ళు పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు. నేను ఎంతోమందిని చూశానండి.
గవర్నర్ డిన్నర్లో కానీ లేకపోతే సీఎం ఇచ్చే బడ్జెట్ డిన్నర్లో కానీ అప్పుడు దాకా అసెంబ్లీలో తిట్టుకొచ్చిన వాళ్ళు ఎలా కలుసుకునేవారు, ఎలా కౌగులించుకునేవారు, వాళ్ళతో కలిసి భోంచేసాం కాబట్టి మన పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో భోజనాలు అయ్యి చూశాను, అన్నీ చూసామండి. అంచేతను కానీ ఆ వాతావరణం పోయింది 2019 నుంచి. ఆ వాతావరణం పోయిందండి, ఎందుకంటే ఎనిమిటీ వచ్చేసింది. ఇదంతా జైలు పాలిటిక్స్ అండి. ఎవరిని జైలుకి పంపాలి, ఎవరు జైలు నుంచి బయటికి రావాలి, ఎవరిని తోసేయాలి, చట్టవిరుద్ధంగా ఎవరు బయటికి రాకుండా చూడాలి, ఈ కుట్రలు కుతంత్రాలతోటి నడిచినటువంటి రాజకీయం ఈ 5 సంవత్సరాలు మనం చూసామండి. ఇది ప్యాథటిక్. సో దీనికి ఇట్ ఈస్ నథింగ్ ఏ ప్యాథటిక్ స్టేట్ అండి. ఓకే, June 4th దీనికి ఎండింగ్ ఉండబోతుంది అంటారా? June 5th మంచి రిజల్ట్ కనుక యూత్ అంతా రాష్ట్ర ప్రజలు మంచి సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని భావిద్దామండి. ఆ హోప్తో అందరూ ఉన్నాం, నేను కూడా ఉన్నాను. మీ ప్రిడిక్షన్ ఏంటి సార్, కూటమికి ఎన్ని వస్తాయి? 100% అండి. 145 మీ దగ్గరే చెప్పాను అన్నమాట. 145 162 అని చంద్రబాబు నాయుడుకి చెప్పాను. 145 తగ్గవండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వం మాత్రం యాంటీ గవర్నమెంటే, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైనా ఉంటుందండి, అందులో ఇంకేం అనుమానం లేదండి. నేను కామరాజు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను లాస్ట్ టైం. ఇప్పుడు మా మాగుడి సుబ్రహ్మణ్య గారు బ్రదర్ పోతే వెళ్ళారండి, మళ్ళీ చూడటానికి వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఆయన అది ఎంత గ్రేట్ పర్సనాలిటీ అంటే, చిన్న మంచం అంటే, చిన్న గది, మన స్టూడియో రూమ్ అంతా కూడా లేదండి. అటువంటి ఇంట్లో ఉన్న వ్యక్తి, పెళ్లి చేసుకోలేదు ఆయన, మొత్తం 3-4 జతల బట్టలు, అటు చిన్న నాడార్ కమ్యూనిటీ వచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వాడు ఏఐసిసి అధ్యక్షుడు, మద్రాసు ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని కాలేజీ నుంచి డైరెక్ట్గా వచ్చి పోటీ చేసినటువంటి శ్రీనివాసన్ అని ఒక యువకుడు ఓడించేశాడండి. ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. సార్ ఫైనల్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? ఉండదండి, నేను అనుకోవటం అయితే ఉండదు. బీటెక్ రవి గారికి వాళ్ళందరూ మేము గెలుస్తామని అంటున్నారు. అంచేతను హోప్ ఇస్ ఎప్పుడు ఉండాలి ప్రతి మనిషికినండి. నేను సాధించగలనటువంటి అది ఏదైతే ధీమా ఉందో తప్పకుండా ఎవరైనా సరే సాధించగలరు. బీటెక్ రవి అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు పోటీ చేశారు కాబట్టి, ఆయన అక్కడికి ప్రజలందరితో సంబంధం ఉంది కాబట్టి అది అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కుటుంబంలో వచ్చిన కలహాలు బట్టి మనం చెప్పలేమండి. అంచేతను నా ఉద్దేశం అయితే సీఎం ఓడిపోయేంత దుస్థితి వస్తే ఇంకా అసలు ఈ రాష్ట్రంలో అసలు ఉండక్కర్లేదండి. అటువంటి పరిస్థితి వస్తే చాలా సిగ్గుచేటైన విషయం అండి, ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుచేటైన విషయం. అంచేత నేను అలాంటి పరిస్థితి ఆయనకి వస్తుందని అనుకోవటం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చేసినటువంటి వర్క్స్ ఆయనది చాలా ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు, ఒక ఎంపైర్ అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ ఫ్యామిలీకి ఒక గుడ్ విల్ ఉంది అక్కడ, ఎందుకంటే ఏం పిలిచిన వస్తారండి. కానీ అక్కడ బాబాయ్ మర్డర్ తర్వాత సీన్ మారింది, ప్రజల్లో చాలా ఉంది. నాకు మా ఇంటి దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నారు, ఓటేయడానికి వచ్చారు, మా జిల్లా అంతా మారిపోయింది సార్, ఇదివరకు రెడ్డి కాదని చెప్పాడు. నా స్నేహితుడు ఒక ఆయన రఘురామ్ రెడ్డి గారు గెలుస్తారని అడిగానండి. ఆయన పంచికట్టుకుని ఉంటారు, నాగిరెడ్డి గారు సుబ్రాతి రమేష్ సుబ్రాతి గారు, నాగిరెడ్డి గారు ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వస్తూ ఉంటారు. రఘురామరెడ్డి గారు ఆయన ఏమవుతుందని అంటే ఆయన ఓడిపోతారు, ఆయన నియోజకవర్గం సార్ నాది, ఆయన ఓడిపోతున్నాడు సార్. మరి ఆయన పెద్ద మనిషి, ఆయన చాలా పెద్ద మనిషి, చాలా ఎంత జెంటిల్మెన్ అంటే అలాంటి పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించేంత గొప్ప మనిషి రఘురామ్ రెడ్డి గారు ఆయన పేరు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు మీకు కూడా తెలుసు కదా. డిఎల్ రవీంద్రారెడ్డి గారు పులివెందుల్లో ఆ మధ్య ఒక పోలింగ్ ముందు ఒక 4-5 రోజుల ముందు తిరిగారట. తిరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పులివెందుల్లో జగన్ ఓడిపోయినా ఆశ్చర్యపోసలు లేదన్నారట. మరి ఆయన డిఎల్ది తీసుకోవచ్చా అబ్జర్వేషన్? డిఎల్ రవీంద్రారెడ్డిది కొంచెం యాంటీ ఉంది కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు కానీ జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కాదు. అవును, అతను వాడు చెప్పిన దాంట్లో ఓడిపోవడం అవకాశం ఉంది అని నేను చెప్తాను, ఆయన చెప్తారు. ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పాలని డిఎల్ రావచ్చు చెప్పలేడు ఆయన. ఏ రాజకీయ నాయకుడు ఏ విశ్లేషకుడు కూడా చెప్పలేరండి. ఓడిపోయి సీట్లు చెప్పొచ్చు, సందిగ్ధంలో ఉన్న సీట్లు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక చాలా కాలం నుంచి ఓ ఫ్యామిలీకి అది ఎంపైర్ కింద ఉంది, అది అంత తేలిక కాదండి. సో ఓవరాల్గా మనం కొత్త ప్రభుత్వం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. కొత్త ప్రభుత్వం వస్తే ఆ రాష్ట్రానికి దశ ఉంటుందండి. మనం అనుకున్నట్టు అక్కడ సూర్యుడు ఉదయించాలని అనుకుంటాం, ఎప్పుడు వెలుగు రావాలని, ఆ రాష్ట్రానికి వెలుగు రావాలని ఎప్పుడు కోరుకుంటానండి నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు ఉదయించబోతున్నాడు June 4 ఈవినింగ్ కల్లా. జనరల్గా ఉదయాన్నే ఉదయిస్తారు, కానీ June 4వ తారీఖు 3 తర్వాత ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో సూర్యుడు ఉదయించబోతున్నారు, ఆ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి, రాబోతున్నాయని చెప్తున్నారు సీతారామరాజు గారు. చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.